హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక పాపము నుండి విడిపించి స్వతంత్రుని చేసే పాపము నుండి విడిపించి స్వతంత్రుని చేసే ఓ సన్నా హృదయము హసించును ఓ సన్నా హృదయము హసించును హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక మహిమతో పృథివీ ప్రకాశించగా గొర్రె పిల్ల మహిమతో పృథివీ ప్రకాశించగా పరలోక దర్శనమును జగమంత పొందును పరలోక దర్శనమును జగమంత పొందును హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక సకల జనములారండి ఆరాధించెదము సకల జనములారండి ఆరాధించెదము పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక
ఆదికాండం 31 అన్నావు కదా, ఇంకొకటి ఏదో చెప్పినవే. We'll start our meeting with a prayer. Our sister Martha will pray first. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదాలకెంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్ముని ఆశ్రయిస్తూ మీ పాదాల యుద్ధకు వస్తున్నాం. దేవా, మమ్మను ప్రేమించి మా కొరకు మీరు గొప్ప బలియాగమైనందుకే మీకు ఎంతో వందనములు. మీరు కార్చిన అమూల్య రక్తం ద్వారా ప్రతి పాపాన్ని మాలిన్యాన్ని కడిగి ప్రభువా నీ సొత్తుగా నీ సొక్కే సాంపథ్యముగా తండ్రి చేసుకున్నందుకై మీకు ఎంతో వందనములు. అంతేకాకుండా నీ పొలములో పనిచేయుటకు మీతో జతపనివారని మీరు సెలవిస్తున్నారు. నీతో సావాసం కలిగి ఉండుటకు మీరు పిలిచిన మీ పిలుపు ఉన్నతమైన పిలుపుకై మీకు ఎంతో వందనాలు. నీ ఇంటిలో మేము జీవిస్తూ నీ కొరకు బ్రతుకుటకు మీరు మా కొరకు చేసిన సదుపాయాలన్నిటి కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు చేసేటువంటి సకల మేలులకు ఉపకారములకు హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ సమయమున సహోదరులముగా చేరి కొంత సమయం నీ సన్నిధిలో గడుపుటకు ప్రభువా మేము చేరి ఉంటుండగా మీరే మా మధ్యలో ఉండిన వారై ప్రభువా మీరు మాతో ఏం మాట్లాడినా ఉంటున్నారో, మేము ఈ దినాల్లో ఏమి నేర్చుకోవాలనో ప్రభువా మీరే మాకు మంచి ఉపాధ్యాయుడుగా బోధకుడుగా మీరు మాకు బోధించి మీరేమైతే మాతో మాట్లాడుతున్నారో ప్రభువా నీ వాక్యం ద్వారా మేము ఏది నేర్చుకోవాలనో ఏది విడిచిపెట్టాలనో పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయపడమని, మా సమయం దీవెనకరంగా చేయమని, ఇన్ని వారందరికీ కూడా ఆశీర్వదకరంగా ఉన్నట్లు సహాయపడమని దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనం చదువుకుండే ఈ భాగము లూకా సువార్త 17వ అధ్యాయం. The portion we are going to read is from Gospel according to Luke 17th chapter. ముప్పై 35వ వచనం Verse 35. చదువు. Two women shall be grinding together, the one shall be taken and the other left. ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో ప్రభు చెప్పినటువంటి ఉపమానములు ఇది ఒకటి. The portion in which we are reading is one of the parables the Lord Jesus Christ gave. ప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు భూమి మీద జరిగేటువంటివన్నీ కూడా పరలోకంలో జరిగే విషయాలు భూమి సంబంధంగా జరిగేటువంటి విషయాలు పోల్చి చెబుతూ వచ్చారు. Whenever Lord Jesus spoke, he spoke in parables. He said whatever is going to take place in heaven, he is speaking on this earth the parables. ఇక్కడ ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. And here we see two women shall be grinding together, one shall be taken and the other left. ఒకరు ఎత్తబడుటకు ఒకరు ఇడవబడుటకు కారణాలు ఏంటి? What are the reasons that one woman will be taken away and the other will be left out? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇద్దరు కలిసే ఇసురుతున్నారు. Here we see two women are here, both are working together grinding.
ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని ఆధారాలు ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు ఎత్తబడతారు అనేది మనము నేర్చుకుంటాము. Here we learn who will be taken away, who will be left out. మనందరం కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడతాము, ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలా అని మనం కూడా సిద్ధపడతా ఉన్నాము. We are also getting ready that when the Lord comes, one will be taken, other will be left out. So we want to be taken along with Lord Jesus Christ. ఇక్కడ మనము దేవుని వాక్యంలో ఇద్దరు స్త్రీలను గురించి మరి మనం చూస్తాము. Here we see in the word of God about two women. ఎవరు ఎత్తబడతారు, ఏ విధంగా ఉంటే ఎత్తబడతారు, ఏ విధంగా ఉంటే ఇడవబడతారు అనే సత్యాలు బైబిల్ నుండే నేర్చుకుంటాము. So we shall learn the truths that who will be taken away and who will be left out. So this we are going to learn from the word of God. ఆది కాండము Genesis 29వ అధ్యాయము chapter 29 31 నుండి ఆఖరి వరకు చదువుకుంటే, when we read from verse 31, Genesis 29 from 31 onwards, ఇక్కడ 3 విషయాలు. ఈ స్త్రీ, ఈమె పేరు లేయ. here we see about 3 women. One is Leah. ఈమె 3 విషయాలు ఇక్కడ నేర్చుకోవడము మనం చూస్తాము. We see 3 things here from this portion. 31 From verse 31, sorry. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. He says, Lord saw that. Verse రెండవది, యెహోవా ద్వేషింపబడుతున్న సంగతి విన్నాడు. Here is the Lord has seen my afflictions, and secondly, Lord has seen that I am hated. ఈసారి యెహోవాను స్తుతించెదను. మూడవదిగా, Third time he says, this time I will praise the Lord. ఈమె లేయా, రాహేలు అని ఇద్దరు అక్క చెల్లెండ్లు. Here we see 2 women. One is Leah, another is Rachel. ఇద్దరిలో ఉన్నటువంటి మరి గుణగణాలు దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాము. The 2 women and 2 different ways they are having this. So we will see from the word of God what is the difference between the 2. ఇద్దరు కూడా ఒక తండ్రి కుమార్తెలే. These 2 women are of the daughters of the same father. ఇద్దరు కూడా ఒకే భర్తతో కుటుంబంలో ఉన్నారు. And both the women are the wives of same man in the family. వారి ఇరువురు యొక్క గుణగణాలు వేరువేరుగా ఉండడం చూస్తాము. But we see their natures are different. ఇక్కడ లేయా చాలా కష్టాల్లో ఉన్నట్టుగా ఈ పోర్షన్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. When we read this portion, we see how Leah is in much difficult situation. ఆమె భర్త ద్వేషిస్తున్నాడు, చెల్లెలు కూడా దూషిస్తుంది. And here we see her husband is hating her. Even the sister, younger sister also is hating her. ఆమె ఎవరికి కూడా కంప్లైంట్స్ ఇవ్వలేదు, ఎవరితో కూడా తన కష్టాలు చెప్పుకోలేదు. But she never complained to anybody. ఆమె తను దేవుని వాక్యాన్ని నమ్మింది. She believed the word of God. కీర్తనలు 33 అధ్యాయము 13 వచనంలో Psalm 33 verse 13. చదువుకుందాము. Chapter 33 verse 13. We'll read. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. The Lord looketh from heaven, he beholdeth all the sons of men. ఈమె దేవుని వాక్యాన్ని నమ్మింది. She believed the word of God. దేవుడు చూస్తున్నాడు. She knows that Lord is looking at her. నాకేమి జరిగింది కూడా దేవుడు చూస్తున్నాడు. Lord is looking at the situation I am going through. ఈ సత్యము ఆమె ఈ వాగ్దానములు నమ్మింది కనుక ఆమె దృఢంగా, నమ్మకంగా, యథార్థంగా, ధైర్యంగా కూడా ఉండగలుగుతుంది. So because she trusted in the word of God and the promises, she was
bold enough to face the situation. అక్కడ ఈమె ఇంకా నా శ్రమను చూచాడు, అదే కాకుండా ఆయన నా శ్రమను నా యొక్క నేను దేశింపబడితేనన్న మాట విన్నాడు. And she says, Lord hath looked upon my affliction, and also he has heard that I am hated. అందుకే ఆమె ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో ఆమె అధైర్యపడకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ఉంటుంది. So she did not get discouraged, but she is trusting and trusting the Lord and staying with the boldness. ఈమె తాను దేవుడు చూచేవాడు ఉన్నాడు, ఆయన నా విషయం అంతా కూడా విన్నాడు. She says, the Lord has looked at me and he has heard all about me. ఎక్కడ విన్నాడు అని ఆమె ఎక్కడ నేర్చుకునింది? Where did she learn that Lord hath heard about her? దేవుని వాక్యం నుండే నేర్చుకుంటూ వచ్చింది. Through the word of God only she learned about it. 34వ అధ్యాయం కీర్తన 15వ వచనంలో Psalm 34 verse 15 in the word యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. Psalm 34 verse 14. 15. The eyes of the Lord are upon the righteous, and his ears are open unto their cry. ఈమె దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడని లేఖనాల ద్వారా ఆమె నమ్మింది దేవుని వాక్యాన్ని. So this woman understood the Lord is looking at her and he is understanding about her. Through the word of God only she learnt about this matter. కాబట్టి నేను ఏ పరిస్థితి అయినా ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. So she says, whatever the difficulty, I will praise the Lord, she says. ఈ కష్ట పరిస్థితిలో దేవుని స్తుతించడం అంటే చాలా అది కష్టంగా అనిపిస్తుంది మనకు. When she is going through difficult situation, it's not so easy for us to praise the Lord. ఈమె ఈ కష్టంలో కూడా దేవుని స్తుతించేది, ఆయన వింటున్నాడు, ఆయన నా యొక్క శ్రమను చూస్తున్నాడు, నేను ఆయనను స్తుతిస్తాను. ఈ తీర్మానము ఇది చాలా వింతగా ఉంది. So we see her decision so strange. Though she is going through so many difficulties, she says, the Lord is looking at me, seeing at me, and also hearing my prayer. కష్టంలో ఉండేటప్పుడు కష్టంలో మనం ప్రార్థన చేస్తాము, లేదా ఎవరితోనన్నా పంచుకుంటాము. కానీ ఈ కష్టం ఇచ్చినావు, నిన్ను స్తుతిస్తున్నానని చెప్పడము అది కష్టతరంగానే When we are అనిపిస్తుంది. going through some difficulty, it's not so easy that we will praise the Lord. ఈమె తను దృఢంగా దేవుని వాగ్దానాలు నమ్మింది. She very strongly believed on the promises of the Lord. ఎవరు ఏమనుకున్నా ఆయన చూస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది ఆమెలో. So there is a belief in her. Let anybody see, anybody think anything. I know the Lord is looking at me. ఆమె అందువలనే ఏ కలవరం చెందకుండా ధైర్యంతో, విశ్వాసంతో, ఒక నిరీక్షణతో ఉన్నట్లుగా మనము So చూస్తాం. we see she was not discouraged in any way, but with all the boldness she is looking at the Lord. దేవుడు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే సంగతులు మనం కూడా గ్రహిస్తే, If we understand that Lord is looking at us and he is seeking at our heart, మనం దేనికి కూడా లేయలాగానే భయపడము, అధైర్యపడము. like Leah, we also will not be discouraged or afraid of the situation. ఆ రకంగా మనము నమ్మము గనుక చాలాసార్లు మనల గురించి ఆయన వింటున్నాళ్ళే అనే నా ధైర్యము, ఆ నిరీక్షణ కోల్పోయి మనమే జగడమాడడానికి తీర్మానం చేసుకుంటాం. Many times we don't believe in such a way, so the Lord is hearing. We are not in that way understanding, but we are trying to fight ourselves. ఆమె ఆ పరిస్థితిలో దేవా నువ్వు చూస్తున్నావు, వింటున్నావు, నేను నిన్ను స్తుతిస్తానని ఈ 3 తీర్మానాలు తను దృఢంగా నమ్మి దేవుని మీద ఆనుకునింది. So she trusted fully on the Lord. She says, Lord, you are looking at me and you are hearing my prayer. So with all that saying, she is leaning upon the Lord.
ప్రార్థనలు ఆయన నేను ద్వేషింపబడితిని అన్న సంగతి ఆయన విన్నాడు. తర్వాత అనే మాట అది ఎక్కడ నేర్చుకుంది ఆమె? Where did she learn that Lord is hearing that I am hated? పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంది, 3వ అధ్యాయము 12వ వచనంలో. అక్కడ కూడా ఇక్కడ ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. 1 Peter 3rd chapter 12వ వచనం. first verse 12 we see here also how about that prayer. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. For the eyes of the Lord are over the righteous, and his ears are open unto their prayers, but the face of the Lord is against them that do evil. మనం కూడా అనేక సార్లు తొందరపాటులో ఉంటాము, అనేక సార్లు కొన్ని అపనిందలు ఉంటాయి, కొన్ని మనం అనకూడని మాటలు అన్నారని చెప్తారు. అటువంటి సందర్భాలలో sometimes we are also in a hurry, and we are also think that those words which they should not utter, they are speaking up against me. ఆయన వింటున్నాడు అని మనం అనుకుంటే, If you remember that God is listening to our words, మనం అధైర్యపడము, then we will నిరాశ not be చెందము. discouraged. We will not be discouraged. ప్రభు ఆయన ఎప్పుడు కూడా మన కష్టాలు చూస్తూనే ఉంటాడు కాబట్టి మన తొందరపడాలని అవసరమే లేదు. The Lord is always looking at us and our difficulties, so we need not be in a hurry to get discouraged. మలాకి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంది. In Malachi 3rd chapter verse 10 we will read one more 16వ verse. వచనం, 3:16. 3:16. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. Then they that fear the Lord spake often one to another, and the Lord hearkened and heard it, and a book of remembrance was written before him for them that feared the Lord and that thought upon his name. ప్రభు ఈ మాటలు ఆమె తను హృదయపూర్వకంగా నమ్మిని దేవుని మీద భారం వేసింది, తనను ఆనుకుంటూ వచ్చింది. So she trusted upon this word fully, so she cast all her burden upon the Lord. ఆయన మీద ఎవరు ఆనుకొని ఉంటారో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుని వాక్యంలో. So the word of God says, whoever is trusting upon the Lord, they will be leaning upon the Lord with full faith. ఆమెన్ తొందరపడలేదు, అధైర్యపడలేదు, నిరాశ చెందలేదు. She was not in a hurry, she was not afraid, she was not in difficulty. ఈమెలో ప్రార్థన జీవితం కూడా ఉంది. There is a prayerful life also in this woman. ఆయన నా ప్రార్థన విన్నాడు అంటుంది కనుక ఆమె ప్రార్థన చేసినటువంటి స్త్రీగా ఉంటుంది. So when she says that Lord has heard my prayer, that means she is a woman of prayer. అనేక సందర్భాలలో తొందరపాటుతో మనం ఇటు అటు పరిగెత్తుతాం, కానీ దేవుని దగ్గర చేరి మనం ప్రార్థన చేస్తే లేయలాగా నిర్భయంగా Many ఉండగలం. times in difficulties we run here and there, but if we trust the Lord as Leah and pray to him, then we will not be discouraged. అందుకని ఆమె ఈ పరిస్థితులన్నిట్లో నేను ప్రభువునే స్తుతిస్తానని తీర్మానం చేసుకుంది. So she decided, in all these situations I will praise only the Lord. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఎన్ని వచ్చినప్పటికీ, How many problems may come against the situations we face, ఎంతో మంది మనల్ని అపార్థం చేసుకున్నప్పటికీ, many may misunderstand about us, నేను దేవుని స్తుతిస్తానని ఈ సత్యాలు చాలా ప్రాముఖ్యమైనటి అని దేవుడు నాతో కూడా మాట్లాడినాడు. so Lord has spoken to me also that it is good to in all situations to praise the Lord. ఈ లేయ జీవితము ఆ రీతిగా తను దేవుని సన్నిధిలో గడుపుకుంటా వచ్చింది. So Leah has been spending her days in the presence of God in that way. స్తుతి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. Praising also is very important matter. కీర్తనల్లో 119, 62, 63 వచనాలలో చదివితే ఇక్కడ దావీదు
తను స్తుతి ఏ రీతిగా స్తుతి చెల్లిస్తున్నాడు అనే విషయాలు మనము చూస్తాము. See, we see in Psalm 119, verses 62 and 63. 3. Yes. సో న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ Yes. ఇక్కడ At midnight I will rise up to give thanks unto thee because of thy righteous judgments. దావీదు కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నాడు. Here we see David also going through many difficulties. ఆయన అర్ధరాత్రి వేళ మేలుకొని ఆయన న్యాయమైన విధులను గురించి స్తుతించుటకు అర్ధరాత్రి వేళ మేలుకున్నాను అంటాడు. So here we see he got up at midnight to thank the Lord for his righteous judgments. స్తుతించడంలో చాలా గొప్పతనం ఉంది. There is a great mystery in praising the Lord. మనకు అది అసాధ్యంగా అనిపిస్తుంది కానీ For us it looks so it is difficult to praise. ఒకసారి కాన్వకేషన్ టైంలో జ్వరంతో పండుకొని ఉన్నాం క్వార్టర్స్లో. Once during the days of convocation with fever I was lying in the quarters. బ్రదర్ భక్సింగ్ గారు లోపలికి ఆ క్వార్టర్స్కి వచ్చారు. Brother Baksing came inside the quarters to see. పెద్ద దుప్పటి కప్పుకొని చలికి వణుకుంటా వండుకున్నా నేను. At that time I spread a big bed sheet and I was lying down. బ్రదర్ అన్నారు, ఆ బెడ్షీట్ అంతా ఇట్లా తీసేసి ఎందుకు ఇట్లా పండుకున్నావు అంటే జ్వరం వచ్చింది బ్రదర్ అని చెప్పాను. So he pulled the bed sheet and asked, why you are lying down like this? I said, brother, I am suffering with fever. వెంటనే ఆయన అన్నారు కదా, తీసేసి గట్టిగా పాట పాడు దేవుని స్తుతించు అన్నాడు. Then he said, you sing loudly and praise the Lord. అది నేను అనుకున్నాను, ఈయన ఏంది ఇంత జ్వరంతో తలనొప్పితో చలికి వణుకుతా ఉంటే లేచి పాట పాడమంటాడు ఏందని ఆశ్చర్యం అనిపించింది. I was surprised to hear when I am having such a fever and shivering, he is asking me to praise the Lord. అయినా దైవజనుడు చెప్తున్నాడు అని వణుక్కుంటా యేసు ప్రభువును స్తుతించుట అని ఒక పాట పాడినాను. బ్రదరు ముందర పాడాలా అని. So I thought, all right, I will obey. So I knelt down and before Brother Baksing only I knelt down and prayed, praising the Lord. ఆయన ప్రార్థన చేసి ఇంకెళ్ళిపోయినాడు. He prayed for me and went away. వెంటనే నా జ్వరము, ఆయన చాలా జ్వరం ఉండింది, ఆ చలితో ఉన్నటువంటిది నాకు వెంటనే తగ్గిపోయింది. Immediately my temperature left. I was shivering, but afterwards I had no fever. దేవుని స్తుతించడంలో ఎంత ప్రాముఖ్యత ఉందనేది ఆ రోజు నేను ఎరిగినాను. That day I learnt how great it is, importance of the praising the Lord. దావీదు కూడా ఎంత శ్రమల గుండా వెళ్తున్నాడు, ఆ కష్టంలో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడంటే చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలే ఇవి. We see that it's a great wonder to see how though David is going through so many problems, still he is praising the Lord. ఆ సమయంలో ఆయన స్తుతిస్తూ వచ్చినాడు కనుక ప్రభు చెప్తాడు ఆయన గురించి, దావీదు నా హృదయానుసారమైన వాడు అని చెప్తున్నాడు. So because at the difficult situation David is praising, God says is a man after my own heart. నా చిత్తం అంతా జరిగించువాడు అంటున్నాడు. He says he is the man who fulfill all my will. ఈయనలో కూడా దేవుని ప్రార్థించేటువంటి జీవితము దావీదులో కూడా ఉన్నది. So we see in David also it is a life of prayer. దావీదులో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభువుని ఎంతగానో ప్రేమించినాడు, ప్రభు మీద ఆనుకుంటూ వచ్చాడు. Therefore there were many weaknesses in David, but still he was leaning upon God himself. కాబట్టి లేయ కూడా తన జీవితంలో ఇది రుజుపరుచుకుందామే. So even Leah also in her life she proved about this matter. ఆయన చూస్తున్నాడు, Is a God who is looking at me. ఆయనే చూసుకుంటాడు నా కష్టాలన్నీ. So he will see to all my difficulties. ఆయన వింటున్నాడు, He is listening. ఆయనే నా విషయం జోక్యం చేసుకుంటాడు. So he will take care of my problems. కాబట్టి నేను ఆయననే స్తుతిస్తాను. So I will praise him alone. ఈ 3 తీర్మానాలు లేయ చేసుకొని ప్రభువులో స్థిరంగా ఆమె ఉంది. She made all these
three decisions. So in the Lord she became very strong in faith. ప్రార్థన జీవితం ఉంది. There is a life of prayer. తర్వాత ఆమె దేవుడు నన్ను చూస్తున్నాడనే నమ్మకం ఉంది. There is a understanding that God is looking at me. నేను ఆయనను స్తుతిస్తాననే తీర్మానంతో దృఢమైన నమ్మకంతో జీవిస్తుంది. So with strong faith she says, I will praise the Lord at this situation. ఎవరు ఏమనుకున్నప్పటికీ ఆమె ధైర్యపడలేదు. Whatever the other people thought, she was never afraid. ఎవరు నిందలేసినా ఆమె భయపడలేదు. Whoever spoke against her, she was not afraid. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆమె కోరలేదు ఎవరి ప్రేమ. She never wanted whether anybody loves her or not. కాబట్టి ఆమె తన తీర్మానము ప్రభు మీదనే ఉన్నింది. So her complete decision, his desire is on the Lord himself. ప్రభు మీదనే తన గురి కలిగి ఉంది ఆమె. She had her aim upon the Lord only. ఆ దృఢమైన విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన జీవితము మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. So this is very necessary even for us, that we should have the strong faith and the life of prayer. ఆమె ఆ రీతిగా దేవుని మీద ఆనుకొని తన కష్టాలు ఎవరికి చెప్పుకోకుండా ప్రభుతోనే నడుస్తూ వచ్చింది కనుక So she was leaning upon Lord himself. All the difficulties, whatever she faced, she was telling only to the Lord. వీరందరూ ఆమె భర్త, ఆమె చెల్లి, వీరందరూ కూడా బేతేలుకు వెళ్తున్నారు. Her husband and younger sister, they are all going towards Bethel. బేతేలులో దేవుడు చెప్పినాడు అక్కడ బలిపీఠం కట్టాలని యాకోబుకు చెప్పాడు. God told Jacob that he must build an altar at Bethel. వీరు ప్రయాణంలో ఈ రీతిగా అన్నీ సంభవిస్తూ ఉన్నాయి వీరికి. So as they were traveling, so many problems they are facing. ఇవన్నీ కూడా ఆమె భరిస్తూ వచ్చింది But కాబట్టి she bore all these problems on the way. తుదుకు ఆమె చేరవలసినటువంటి గమ్యస్థానం చేరినట్లు ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాము. So we read in the word of God, finally she reached the destination. ఆది కాండము 49వ అధ్యాయము 31వ వచనంలో వారు యొక్క బేతేలుకు చేరినట్లుగా మనం చూస్తాం. We read in Genesis 49 verse 31 that they reached Bethel. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. అక్కడనే పితరుల యొద్దకు చేరినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. Here we see they have reached the people of there they buried Abraham and Sarah his wife. There they buried Isaac and Rebekah his wife, and there I buried Leah also. ఈమె తన విశ్వాసాన్ని బట్టి దేవుని మీద కలిగినటువంటి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆమె దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది కనుక తను చేరవలసినటువంటి గమ్యస్థానము చేరింది. So she was leaning upon the Lord himself, and she had the full faith on God. So because of her trust and the faith, she reached the place where she had to reach. ఇప్పుడు మనము ఎత్తబడిన ఇడవబడిన ఇద్దరు స్త్రీలను గురించి చూస్తే లేయ జీవితము ఎత్తబడింది అని చెప్పవచ్చు. If we look at the two women, one is left and one is taken away, we can say Leah also is taken by the Lord. మనల్ని కూడా ప్రభు ఈ భూమి మీద పెట్టి ఆయన మన కొరకు రాజ్యం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. God has kept us upon this earth, and he said, I will come and take you to the place where I am. ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం కూడా ఆ రాజ్యం కొరకు మరి మనం సిద్ధపడుతున్నాము. ఈ లోకంలో మనము యాత్రికులముగా ఉన్నాము. According to the promise, we also must get ready. We are also like pilgrims upon this earth. లేయా తను దేవుని మీద గురితోనే ఆమె ఆయన వైపే చూస్తూ పందెపురంగంలో ఆమె జయం పొందినట్లుగా చూస్తాము. We see this woman Leah, she was looking at the Lord himself and also the destination. ఆ రీతిగా మనం కూడా ప్రభువునే చూస్తూ So ఈ యాత్రలో మనం ముందుకు సాగేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. So we also must look to the Lord himself and go forward in this life of journey. మనందరం కూడా ఈ లోకంలో యాత్రికులము పరదేశులము అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం.
we read in the word of God, we are also like pilgrims and strangers upon this earth. సరే, ఈమె చేరినట్లుగా తన పితరుల యొద్ద మనం చూస్తూ వస్తాము. We see that she also reached to the people who already left this world. ఇక్కడ 30వ అధ్యాయము మనము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే, మొదటి వచనము చదవండి. అక్కడ రాహేలు గురించి చూస్తాం. ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూసినాం కదా, ఇప్పుడు రాహేలు గురించి ఇక్కడ మనము చూస్తాము. ఈమె ఏం చేసిందో చూస్తాం. When you see chapter 31, we will see about Rachel, and we will see what is written about her. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె Genesis chapter 30 verses 1 and 2. And when Rachel saw that she bare Jacob no children, Rachel envied her sister and said unto Jacob, give me children or else I die. And Jacob's anger was kindled against Rachel, and he said, am I in God's stead, who hath withheld from thee the fruit of the womb? ఈమె తన అక్క ఏ రీతిగా శ్రమలో కష్టంలో వెళ్తూ కూడా దేవుని మీద ఆనుకుందో, రేచలు రాహేలు తను దేవుని మీద ఆనుకోగలేకపోయింది. Rachel has seen how her sister Leah completely was leaning upon the Lord, but Rachel could not lean upon the Lord in that way. అక్క ద్వేషింపబడిన దేవుడు చూసినప్పుడు, గర్భఫలం ఇచ్చినప్పుడు ఆమె సంతోషంగా ఫలభరితమైన జీవితం ఇచ్చాడని సంతోషంగానే ఉంది. When her elder sister Leah was in the beginning there were no children, later on God has visited her and she conceived them, and God has given her children. ఇక్కడ అక్కకు పిల్లలు పుట్టిన వెంటనే రాహేల్కు చాలా కోపము, అసూయ వచ్చేసింది. When Rachel saw that her sister Leah brought forth children, she was very much angry and jealous about her. ఈ అసూయ అనేది చాలా భయంకరమైన పాపం. ఇది this jealousy is the very dangerous sin. మనకు అది కనపడదు, లోపలనే ఉంటుంది. కానీ వారు ఇతరులనన్నా చంపుతారు, లేకుంటే అసూయ వలన తనన్నా చనిపోతారు. We see this jealousy is such a thing, either they kill other people or they themselves will die. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే అసూయ వలన సొంత తమ్ముని ఏబేలును కయ్యూను చంపేస్తాడు. And we see in Genesis 4th chapter, because of jealousy, the Cain kills his own brother Abel. ఇక్కడ రాహేలు అదే మాట చెప్తుంది భర్తతో, నీవు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చనిపోతాను అని చెప్తుంది. So Rachel is telling to her husband, if you don't give me children, I will die. లేయలాగా ఆయన చూస్తున్నాడని దేవుని మీద ఆధారపడలేదు, దేవుని అడగలేదు. She did not trust the Lord and did not ask the Lord as Leah did. బాగా ప్రేమించేటువంటి భర్తను కూడా ఆయన మీతో కొట్లాడేది నేర్చుకోనుంది. Rachel knows that her husband loves her very much, but still she is fighting with him. ఆయన ప్రేమను కూడా కోల్పోయింది. She lost his affection also. అసూయ అనేది చాలా భయంకరమైన పాపము. Jealousy is a great sin. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చేదైన వేరు మీలో ఎవరి ఎందన్నా ఉందేమో అది తీసిపడేయమని చెప్తున్నాడు. Apostle Paul says, whether you have a bitter root, if you have this, take it away. ఇది క్రైస్తవ జీవితానికి చాలా నష్టము. It causes to Christian life much loss. మనందరిలో కూడా ఈ పాపము చాలా వెళ్తూనే ఉంటుంది. See, in all of us also, this sin will be always reigning in our lives. మనకంటే ఎక్కువగా ఎవరైనా ఉన్నా, ఎవరైనా ఏదైనా కలిగి ఉన్నా, అసూయ అనేది చాలా. If you have anything more than what we have and others we look at, we will get that jealousy in our hearts. ఇటువంటి అసూయ అనేది మన హృదయంలోకి రాకుండా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనము ప్రయత్నం చేయాలి. See,
we also must try, as Apostle says, that we should never fall into this sin of jealousy. ఇది ముందరే మన ఎబ్రోన్ ప్రక్కన ప్రక్క కాంపౌండ్లో జరిగింది ఈ విషయం. One thing has happened in the next compound of Hebron once. అక్కడ ఉదయకాలమే నేను అక్కడ భక్సింగ్ గారికి వంట చేస్తూ ఉన్నాను. ఒక పెద్ద శబ్దం వచ్చి అరుస్తూ ఉంది. ఎవరో ఒక స్త్రీ, కొంతమంది పరిగెత్తా ఉన్నారు ఇటు అటు. See, early morning I was cooking for Brother Baksing and I heard a screaming voice from somewhere. Many were running towards that city place. ఆ కటకటాల్లో నుండి నేను ఏం జరిగిందని చూస్తే జనమంతా పరిగెత్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. As I was peeping through that place, I saw so many were running towards that place. అమ్మను ఏం జరిగింది అని పోయి అడిగితే ఒక ఆయన అటు దగ్గరికి వచ్చి కటకటాల్లో నుండి చెప్పాడు, అమ్మా ఇక్కడ ఒక స్త్రీ చనిపోయిందమ్మా అని. So at that time when I was asking, one brother came near me and told, one lady has died. He told me. ఎందుకు చనిపోయినారు, ఏమైందంటే, I asked why did she die, what happened. సొంత అక్క ఆమె ఇష్టపడి ఆమెకు పిల్లలు లేరని చెల్లెల్ని చేసుకుంది తన భర్తకు. So one woman, because she had no children, that husband has married her own sister, younger sister. ఆమెను చేసుకున్న తర్వాత దేవుడు ఆమె హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమెకు చక్కటి కుమారుడు పుట్టినాడంట. So when after younger sister was married, God has visited her, so God gave her a son. అప్పుడు ఈమెకు అంతా నాకే వస్తుంది ఆస్తి అని మా అక్క చెప్పింది, నాకు పిల్లలు పుడితే నేను పెంచుతాను అనింది, ఆమెకే పుట్టినారని చెప్పి తనలో ఒకలాంటి ద్వేషము, అసూయ అనేది ఏర్పడింది. So this elder sister now a hatred and jealousy has come because all the property will go to her only. ఆమె కోరినట్లు జరగలేదని ఎవరికి చెప్పలేదు, తనే హత్య చేసుకొని బాత్రూమ్ వెళ్ళి కిరసనాలు పోసుకొని నిప్పు అంటించుకుంది. So she could not say anything, so she herself went to the bathroom and put upon her kerosene and put the fire upon her. ఇంత అసూయ అనేది ఎంత భయంకరమైన పాపమో చూడండి. So we can see how great is the jealousy, sin of jealousy. రాహేల్లో కూడా ఇదే అసూయ ఆమెలో ఉంది. Same jealousy we can see in life of Rachel. కొట్లాడే బుద్ధి కూడా ఉంది ఆమెకు. She had the nature of fighting also. ఇద్దరూ ఒకే కుటుంబంలో పెరుగుతున్నారు, ఒకే భర్తతో ఉన్నారు, ఒకే తండ్రి పిల్లలు, వారి స్వభావాలు వేరువేరుగా ఉండడము ఇడ మనము We గమనిస్తాము. see they belong to same family, same father and the wives of same man, but still we can see the difference and jealousy in them. ఇప్పుడు ఇక్కడ మనము చూసిన భాగంలో ఆమె ఏం చేస్తుంది, We see what is she doing. ఇంకొక పని చేస్తుంది. She is doing another problem is she is to bringing. అసూయ ఉంది, కొట్లాట ఉంది, She is jealous and also she is fighting. ఇంకొక స్వభావం కూడా ఉంది. There is another nature in her. ఆదికాండము 31:34 వచనం చదవము. Genesis 31 verse 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అందంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. Now Rachel had taken the images and put them in the camel's furniture and sat upon them, and Laban searched all the tent but found them not. యాకోబు తన సామాను, తన పిల్లలను, వారిని అందరినీ తీసుకొని ఆ దేవుడు చూపించే స్థలానికి వెళ్దామని ప్రయాణం తీసుకొని వస్తూ ఉంటే, Jacob was traveling, taking both the wives and the children and all the furniture he has. He was traveling towards the place which God is showing to him. ఆమె ఆ గృహ దేవతను వాళ్ళ తండ్రికి తెలియకుండా దొంగిలించింది. So without her father's knowledge, she stolen some images. ఈమెకు దొంగ బుద్ధి కూడా ఉంది. So she is a very person who is thieving also. కాబట్టి
ఇద్దరు ఒక దగ్గర ఉన్న ఒకే బైబిల్ చదువుకున్న గుణగణాలు మారకపోతే లాభం లేదు. Both are the same sisters, but if there is no change in their lives, it's no use in their lives. ఈమె ఆ గృహ దేవతను దొంగిలించడమే కాకుండా అబద్ధాలు కూడా చెప్పింది. She not only Rachel stolen the images, she also told the lies. ఇవి ఈ గృహ దేవతలు అనేటి ఏంటి అంటే అవి బయటికి కనపడేటి కావు. Do you know these images are such they cannot be seen outside. మీరు ఈ గృహ దేవతలని లోపల పెట్టుకొని శకునాలు చూసుకుంటారు అనింది బైబిల్లో. The Bible it said they will look at the images and speak of some evil things. ఎజ్కేలు 21 వచనంలో ఈ మాట చూస్తాం. Ezekiel chapter 21 and verse 21 we see this matter. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. ఇది For the శకునాలు king చూసుకుంటే Babylon stood at the parting of the way, at the head of the two ways to use divination. He made his arrows bright. He consulted with images. He looked in the liver. ఇవి శకునాలు చూడడము, ఆచారాలు, అన్ని ఆచారాలు చేయడము ఈ గృహదేవతలంటే బయటికి కనపడకుండా చేసేటువంటి కార్యాలు. These images and also looking to the divination, it is the things which they will not show outside. Secretly they do. ఈమెలో అసూయ ఉంది, There is jealousy in her. తర్వాత ఆమె అబద్ధాలున్నాయి, She is speaking lies also. కొట్లాడే స్వభావం ఉంది, There is a nature of fighting, అబద్ధాలు కూడా చెప్తుంది, and she is telling lies దొంగ also. బుద్ధి కూడా ఉంది. There is a stealing nature also. కానీ ఒకే కుటుంబంలో ఉంటూ ఒకే దగ్గర పనిచేస్తూ ఒకే ఇసిరినట్లుగానే పగలు పనులు చేస్తున్నారు ఇంట్లో. So she is born to the same family, and she was brought up in the same way. Just as the two women are grinding in the same grinder, it looks like that. గుణగణాలు ఏరువేరుగా ఎట్లా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. We see their natures are different. We understand here. ఈ విగ్రహాలంటే దేవునికి ఇష్టమే లేదు. దేవుని ఆజ్ఞ ఎట్లుందంటే God never likes the idols. God gives he speaks of this matter. నిర్గమకాండము 20 వచనంలో ప్రభు ఆజ్ఞ ఒకటి ఉంది. In Exodus chapter 20 23 verse 23 we see మీరు నన్ను కొల్చుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. Ye shall not make with me gods of silver, neither shall ye make unto you gods of gold. ఈ రీతిగా ఈమెలో ఏ విధమైనటువంటిది మార్పు అనేది చెందినట్లుగా లేదు. See, we see there is no change in her life in Rachel. దేవుని ఆజ్ఞను కూడా తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం. We see the commandment what gave Lord, she is not obeying to that. మనం కూడా అన్ని లోపల ఉన్న విశ్వాసులం అంటాము, దేవుని వాక్యం చదువుతున్నాము, మరి దేవుడు చెప్పి తెలిసి కూడా మనము ఈ కార్యాలు చేస్తానే ఉంటాము. We say that we are believers and we preach the word of God, learn, but knowingly we do so many difficult situation. మనం అనుకోవచ్చు ఆ గృహదేవతలు అయ్యి మేము చెయ్యములే అనుకొని ఉంటాం. కానీ అయితే దేవుడు సమూయేలు ద్వారా స్పష్టంగా చూపిస్తున్నాడు. We think all these gods made of nothing will do, but God is showing very clearly to Samuel about these gods. మొదటి సమూయేలు 15:23 వచనం. 1 Samuel 15th chapter verse 23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. For the rebellion is as the sin of witchcraft, and stubbornness is as iniquity and idolatry, because thou hast rejected. Okay. మనము ఇవి చెయ్యం కదా, గృహదేవతలు ఏంటివో మనకు తెలీదు, ఇవన్నీ లేవు అనుకుంటాం. ఇక్కడ సమూయేలు ఈ గ్రంథంలో
స్పష్టంగా చెప్తున్నాడు గృహ దేవతలంటే See, we do not know much about this witchcraft and also other things, but very clearly in the book of Samuel we read about it. తిరుగుబాటు, మూర్ఖత, అవిధేయత, ఇవన్నీ కూడా ఒక లిస్టు చెప్తున్నాడు. There is a rebellion and fighting against all this. He is showing us a list. ఇప్పుడు మనం అయ్యి పరీక్షించుకుంటే మన హృదయంలో కూడా ఏది ఉంది ఏది లేదని పరీక్షించుకుంటే తెలిసిపోతుంది. If we examine our own hearts also, we will see what is there, what is not there. మనము ఇవన్నీ కూడా కలిగి ఉండి మనం దేవుని వాక్యం చదువుతున్నాము, చర్చికి పోతున్నాము అని మనము అతిశయపడడానికి వీలు లేదు. We cannot be taking pride that we are learning all these things, still we are going to the church building. ఈ గుణగణాలన్నింటిలో దాంట్లో మనం జయం పొందితేనే మనం పరుగు కడముట్టిస్తాము. So we must get victory over all these natures, then only we can complete our running upon this earth, ఇప్పుడు ఈమెలో our ఉన్నటువంటి race. ఈ గుణగణాలన్నిట్లో చూసుకుంటే మనం పరీక్షించుకుంటే మనలో ఎన్ని ఉన్నాయో మనము పరీక్షించుకొని వీటన్నిటిని విసర్జిస్తేనే మనము ఎత్తబడే గుంపులో మనము ఉంటాము. See, as we have been going through so many situations, so many different kinds of nature, unless we examine ourselves and be delivered from these things, we cannot go be taken away when the Lord calls us. ఈమె లేయలాగా గమ్యస్థానం చేరలేకపోయింది. See, just as Leah reached the destination, Rachel could not reach. ఆది కాండము Genesis, book of 35 అధ్యాయము 19వ వచనంలో ఈమె అంతం ఎట్లా ముగించిందనేది తెలుస్తుంది. we can see chapter 35 verse 19 how she ended her life. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. 35:19, huh? 35:19. Yes. And Rachel died and was buried in the way of to Ephrathah, which is Bethlehem. ఈమె గమ్యస్థానం చేరలేకపోయింది. She could not reach the her destination. ఇప్పుడు ఏ గుణాల వలన ఆమె ఎడవబడింది అనుకుంటారు? What do you think? Because of which nature she could not reach the destination? ఇప్పుడు మన జీవితాలు పరీక్షించుకుంటే If we examine our lives, ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఎడవబడతారు? who will be caught up, who will be left out? లేయ తను గమ్యస్థానం చేరింది, Leah reached her destination, రాహేలు మధ్యలోనే ఆగిపోయింది. but Rachel, she has to die on the way only. మార్గ మధ్యంలోనే చనిపోయింది. She died even in the before గమ్యస్థానం reaching the place. గమ్యస్థానం చేరలేకపోయింది. She could not reach the last place. మనందరం కూడా ఒక హెచ్చరిక, We also must take an exhortation here. ప్రభువు ఎందుకు చెప్పినాడు అనేది ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. ఎవరు ఎత్తబడతారు అంటే ఏం చెప్తారు మీరు? Now we understand what the Lord is saying. See, who will be caught up? What do you say about this matter? దేవుడు చెప్పినది చేస్తూ, దేవుని స్వరం వింటూ, దేవుని వాక్యం వింటూ దాని ప్రకారంగా జీవించే వారే ఆయన వచ్చినప్పుడు All ఎత్తబడాలి. the things the Lord is speaking to us and doing accordingly what the Lord is saying, and such people alone will be caught up. లే ఆ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగింది. ఆమె దేవుని స్తుతిస్తూ వచ్చింది. Leah depended upon God and she has been praying and she has been praising the Lord. ఆమెకి విరోధంగా చేసినటువంటి వారిని క్షమిస్తూ వచ్చింది. She went on forgiving those who worked against her. తిరిగి ఎవరి మీద కంప్లైంట్స్ చేయలేదు. She did not complain on anybody. దేవునికే చెప్పుకుంటా She వచ్చింది. went on to all her difficulties to the Lord himself. ఆయన వినే దేవుడు, The God who hears us, చూసే దేవుడు. He God who looks at us, నేను ఆయననే స్తుతిస్తాను. I will praise him alone. తన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడిచింది ఆమె. She walked all her ways with the Lord. ఆమె తన యొక్క గమ్యస్థానము చేరినట్లుగా
దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. So we read in the word of God that she reached the destination. ఇక్కడ సొంత చెల్లెలే రాహేలు తను చేరలేకపోయింది. But we see the own sister Rachel could not reach the destination. ఈమెలో మార్పు లేదు. There was no change in her in the life of Rachel. అన్ని గుణగణాలు ఆమెలో ఉన్నాయి. There are so many different natures in her. అవి ప్రభు దగ్గరికి తెచ్చినట్టుగా లేదు ఆమె. But she did not bring all these matters పిల్లల్ని towards the ఇవ్వాలని Lord. పిల్లల్ని ఇవ్వాలని భర్తతో కొట్లాడింది కానీ దేవుని దగ్గర ఆమె అడిగి నేర్చుకోలేదు. She was fighting with her husband for the children, but she never learned that she should ask the God himself. మనం ఏ సమస్య వచ్చినా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన చక్కగా మన చిక్కులు సమస్యలన్నీ తీర్చే దేవుడు, బలమైన దేవుడు మనకున్నాడు. Whatever problems we get, we face, we have to take all the problems to our Lord only. He is a great God who can solve all our problems. మానవుని మనుషుని మీద ఆధారపడింది. But Rachel depended upon man himself. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. It is good to trust the Lord than trust in human beings. ఈ రీతిగా ఆమె దేవుని మీద ఆధారపడకుండా, తన విశ్వాసం అనేది లేకుండా ఆమె లోక సంబంధంగా పోతూ వచ్చింది కనుక She did not trust the Lord, but without faith she went on in the worldly way. She was going forward in her life. ఇవన్నీ కూడా శరీరానుసారమైన మనసు అది మరణాన్ని తీసుకొని వస్తుంది. It is a life of fleshly life, so that brings a death only. మనము పరీక్షించుకొని ఈ గుణగణాల్లోనే మనం రక్షింపమన్నామని చెప్పి ఒకే బైబిల్ చదువుతున్నాం, ఒకే చర్చికి పోతున్నాము, కానీ If we trust in the Lord, we say that we are born again and we are attending the same fellowship, but still there is difference. మన జీవితంలో మార్పు లేకపోతే If there is no change in our lives, మనము గమ్యస్థానం చేరలేము. we cannot reach the destination. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. Now we understood, no? ఇప్పుడు మనము ఎవరు ఎత్తబడతారు, ఎట్లా ఉంటే ఎడవబడతారు అనేది దేవుడు స్పష్టంగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. So Lord is speaking very clearly who will be caught up and who will be left behind. ఒకవేళ రాహేలులో ఉన్నటువంటి అసూయ కానీ, కొట్లాడే స్వభావం కానీ, మరి దొంగతనం కానీ, మరి అసూయ ఇటువంటివన్నీ మన జీవితంలో ఉండి మనం సేవ చేస్తున్నామని చెప్పుకుంటే కూడా అది దేవుని దృష్టికి విలువైంది కాదు. If we are like Rachel, fighting or telling the lies and hiding things, if we are doing, if we say that we are loving the Lord and serving the Lord, it's not right. మనమందరం కూడా ప్రభు రాకడను అపేక్షిస్తూ ఉన్నాము. We are all desiring to be caught up for the Lord's coming. మేము హెబ్రోన్లో ఈ దినాలలో ఎక్కువ మరి ప్రార్థనలే చేస్తున్నాం, బయట వెళ్ళలేం కదా. So these days we cannot go out now. So in Hebron we are all praying together. బాధ్యత కలిగిన బ్రదర్స్ మరి ప్రార్థన పెట్టినారు. The brothers who are responsible, they have arranged the prayer meetings. మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు We are all praying. సంఘము మేము ఎత్తబడాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాము. So we are praying, Lord, we all want to be caught up, lifted, Lord, as a church. ఎందుకంటే ఎప్పుడు విననటువంటి రోగాలు, ఎప్పుడు జరిగినటువంటి అన్ని వింత వింత సూచనలు ప్రభు ఇవన్నీ ముందుగానే చెప్పారు. So Lord has told us earlier that we have seen all the strange things, all the strange diseases in these days. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ We are searching ourselves, our hearts, and also we are praying for you all. మీరు కూడా వాక్యమైన మీరు కూడా దేవునిలో మనము నడుస్తున్నామా లేయలాగా, లేక శరీరానుసారంగా రాహేల్లాగా ఉండి మనం నష్టపోకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Are we, all of you who are listening, are we walking and trusting as Leah and not grumbling and fighting as Rachel? రేచల్ లాగా మనము ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The Lord is speaking to us that we should not be like Rachel. ఏ కష్టం వచ్చినా మనుషుని మీద ఇది పోకూడదు, దేవుని మీద మనం ఆధారపడాలా. Whatever difficulties come,
we should not depend upon human beings. We must look to the Lord only. మీరు మీ భారాలన్నీ నా మీద ఇవ్వని చెప్తున్నాడు. The Lord says, cast all your burdens upon me. చిన్న కష్టం వస్తే మనుషుల దగ్గర పోయి చెప్పుకోవడము అది ఎంతో పెద్ద నష్టాన్ని తీసుకొని If వస్తుంది. we get a little problem, we go to a human being, and that brings much loss. ఇటువంటి స్వభావాల నుండి దేవుడు మనల్ని తప్పించి ఎత్తబడే గుంపులో మనం ఉండాలట్ను దేవుడు మనందరికీ కూడా సహాయం May చేయను. the Lord deliver us from all these natures, but trusting upon the Lord, looking at Him. May the Lord help us to be in the people who are caught, who will be caught up. మనందరం కూడా ఇట్లా కలుసుకొని సిస్టర్స్ మీటింగ్ అట్లా లేదే అని కొంచెం అట్లా అనుకున్నాం. కానీ దేవుడు ఇది మనకి ఏర్పాటు చేసినారు ఇళ్ళల్లో ఉండి కూడా వినడానికి, ఆన్లైన్లో మరి ఒకరికొకరం వాక్యం చెప్పుకోవడానికి, ఒకరినొకరం హెచ్చరిక చేసుకోవడానికి మరి ఈ మంచి ఏర్పాటు దేవుడు తలంపులు ఇచ్చి పెద్దలకు సహాయపడినందుకు. In the beginning we thought now we are not able to gather in any way in these meetings, but now through this online we are seeing that we are able to convey the messages and talk to each other or pray for each other. In that way Lord has made a different ways of meeting together. వినేటువంటి మీరు కూడా ప్రభు కొరకు సిద్ధపడేదానికి మనం దేవుని కొరకు ఏది విడిచిపెట్టాలి, ఏది అత్తుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచున్నట్లు మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. We also will pray for you, that all of you who are listening, what we have to cleave unto it or what you have to leave upon this earth. మన ప్రభు త్వరగా రానని ఉన్నాడు. The Lord is going to come very నేను quickly. మరలా వచ్చి మేము తీసుకొని వెళ్తానన్నాడు. He said, I will come again and take you. గుర్తులన్నీ జరుగుతున్నాయి. All the signs are being fulfilled. ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం, జరుగుతున్నాయి కూడా. We are seeing in the word of God and also seeing all His promises being fulfilled. కనుక మనం జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి చెప్పిన విధంగా దేవుని వాక్యాన్ని నమ్మి We are, ఆయన మార్గాల్లో నడుచుకునేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. may the Lord help us to remember that we will just examine our lives and also prepare to go to Him when He calls us. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగా. May the Lord help us bless this word. We are going to sing one chorus. Okay. And now we will have a time of word of prayer. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేంగల ప్రభా, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాల వేళలో మీకు అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి వచ్చి స్త్రీలమైన మేము మీ సన్నిధిలో చేరి ప్రభా నాయన మీకు రక్తంతో కొనబడిన మేము ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము ప్రభా నాయన మరి తండ్రి ఎత్తబడే గుంపు, విడవబడే గుంపును గురించి ప్రభా మాకు వివరిస్తూ వచ్చిండ్రు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. లేయ రాయలు జీవితమును ప్రభా మాకు చూపిస్తూ వచ్చిండ్రు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రాయలు అయితే ప్రభా నాయన మరి మీపైనే ఆధారపడి తండ్రి నాయన విశ్వసించి మిమ్మలను నమ్ముకొని ప్రభా జీవించగలిగింది. మిమ్మల్ని స్తుతించి కనపరుచుకుంటున్నాం. మా జీవితంలో మమ్మల్ని రక్షించుకున్నారు, లోకం నుండి ప్రత్యేకించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నారు. మేము కూడా ప్రభా లోకంలో ప్రత్యేకమైన జనాంగంగా ఇతరులకు మా ఇరుగు పొరుగు వారికి ఇంటిలో ప్రభా ప్రత్యేకమైన బిడ్డలుగా కనబట్టకు సహాయం చేయండి. స్త్రీలమైన మాకు ప్రభా ఇక తండ్రి నాయన యూట్యూబ్ ద్వారా ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సావాసమును బట్టి కూడా స్తుతిస్తున్నాం. వారి వారి గృహాలలో ప్రభా నాయన మరి వినడానికి సదుపాయం మీరు ఇచ్చినందుకు వందనాలు. అంచె దినాల్లో అపాయకరమైన భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటున్నామని ప్రభా మాకు గుర్తు చేయొచ్చు వస్తున్న విధానం అంతటికి మీకు వందనాలు. మేము ఎత్తబడవలనని ఆశిస్తుంటున్నాం ప్రభా. దేనిని ఆశపడి ప్రభా విడవబడకుండా ప్రభా యుగ యుగములు తండ్రి నీతో ఉండవలనని మేము కోరుకుంటున్నాం. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. భయంకరమైన ఈ దినాల్లో ప్రభా భయముతో వణుకుతో మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను తండ్రి నాయన మరి మేము గడుపుకున్నట్టు కూడా సహాయపడుతున్నామని వేడుకుంటున్నాము. దేవా ఎప్పుడొచ్చినను ప్రభా మేము దేని ద్వారా ఏ కొరతలు ఏ అసూయ ఏది కూడా
ప్రభా మాలో లేకుండానట్లు ప్రభా తండ్రి నాయన యథార్థమైన మనసాక్షితో ప్రభావంలో కలుసుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాము. అదే మా కోరిక ఉంటున్నది, మా ఆశ ఉంటున్నది. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి దీని ద్వారా వినే మీ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాము. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. పరిస్థితుల వలన ప్రభా నాయన నిరుత్సాహపడకున్నట్లు దేవా అన్ని విషయాల్లో ప్రభా ధైర్యం కలిగి ప్రభు కొరకు నమ్మకస్తులుగా ప్రభా ఉండడానికి కూడా మీరే సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రభా దేవా మీకు వందనాలు. చేయబడిన పరిచర్యను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాము. విత్తబడిన వాక్యం హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి ఈ రీతిగా మేము మీ కొరకు సిద్ధపట్టకు నాయన మీతో ఎత్తబట్టగానే మీరే సహాయపడమని ప్రార్థిస్తూ వాక్యానికి నీరు కట్టి పల్లింపచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We'll sing one stanza of a song in our regular song book in song number 566. వెలుగిచ్చి నాకు మార్గము చూపు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు, వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు, గురి చేరుటకే ఈ నా యాత్ర, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో నే చేరుటకు, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో నే చేరుటకు, కోరిని వెలుగుని నడచుటకు ప్రభు నడిపించు, కోరిని వెలుగుని నడచుటకు ప్రభు నడిపించు, వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు, కోరా చీకటి నన్నవరింప, ఘోర చీకటి నన్నవరింప, మార్గమున ఘోర తుఫాను రేగా, ఘోర చీకటి నన్నవరింప, మార్గమున ఘోర తుఫాను రేగా, కరమునెత్తి ప్రభు గద్దించుము, ప్రభు రక్షించుము, కరమునెత్తి ప్రభు గద్దించుము, ప్రభు రక్షించుము, వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నేనాశించితి నా హృదయములో, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నేనాశించితి నా హృదయములో, నన్ను బలపరచి నిలుపుము ప్రభు స్థిరముగను, నన్ను బలపరచి నిలుపుము ప్రభు స్థిరముగను, వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆ
హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. పాపము నుండి విడిపించి స్వతంత్రుని చేసే. పాపము నుండి విడిపించి స్వతంత్రుని చేసే. ఓ సన్నా హృదయము హర్షించును. ఓ సన్నా హృదయము హర్షించును. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. గొర్రెపిల్ల మహిమతో పృథివీ ప్రకాశించగా. గొర్రెపిల్ల మహిమతో పృథివీ ప్రకాశించగా. పరలోక దర్శనమును జగమంత పొందును. పరలోక దర్శనమును జగమంత పొందును. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. సకల జనములారా రండి ఆరాధించెదము. సకల జనములారా రండి ఆరాధించెదము. పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము. పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక.